అందరికీ శనార్థులు ఉండాలి మన మీ దీవనార్థులు. ఇక ముచ్చట్ల సంగతి అంటారా, ఇక లీడర్ల గదే కొట్లాట, ఎలక్షన్ల గెలువనికే గదే తమ్లాట. ఇక ఫోను ట్యాపింగ్ విషయంలో మాకేం భయం, ప్రేమ పెళ్లి పెట్టింది పెద్ద కయ్యం. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం. ఇక సుధముండా మన రచ్చరచ్చ వార్తలు. అందరికీ శనార్థులు. పండుగ పూట మీ అందరికి ఉండాలి ఆ దేవుని దీవనార్థులు. ఇక ఉగాది పండుగ అంటే ఎంత సంపూర్ణంగా ఉంటుంది చెప్పుండ్రి. పచ్చళ్ళు ఆ కథనే వేరుంటుంది. కానీ చాలా మందికి ఉగాది పండుగ చరిత్ర తెలియదు. అందుకోసమే ఉగాది పండుగ చరిత్ర తెలపడం కోసమే మరి నేను గురువుగారు శ్రీనివాసాచార్యులని మీది ముంగటికైతే పట్టుకొచ్చిన. ఇక స్వామి మొత్తం మీద అయితే నమస్తే గురువుగారు. అంతా బాగున్నారా? అంతా బాగున్నాను. ఆ భగవంతుడి దయ వలన అందరూ కూడా చక్కగా దేశంలో ఉండేటువంటి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారని ఆ భగవంతుడిని. ఇక ఉగాది పచ్చడి అంటేనే ఇక చాలా రకాలుగా మొత్తం మీద మనం చూస్తూ ఉంటాం, చేదు పులుపు అట్లా. అసలు ఉగాది పచ్చడికి ఏమన్నా చరిత్ర ఉందా స్వామి? ఉగాది పచ్చడి చాలా మంచి ప్రశ్న వేశారు. ఉగాది పచ్చడి అంటే చాలామంది నన్ను అడిగారు, ఉగాది అంటే చేదు పండగ అని. చేదు పండగ కాదు అది, అది వాళ్ళ అజ్ఞానం. అది ఉగాది అంటే షడ్రుచులు, అంటే రకరకాలైన రుచులు, అంటే 6 రకాలైన రుచులతో కూడుకున్నటువంటిది ఉగాది. అంటే పులుపు, తీపి, వగరు, చేదు, తీపి, అలాగే పులుపు, ఇట్లా 6 రకాలైనటువంటి ఇవి కలిగినటువంటి రుచులు కలిగినటువంటి పండగ. అయితే మనం ఉగాదికి మనం చక్కగా ఈ పొద్దున్నే లేచిన వెంటనే ముందు తలంటి స్నానం చేసుకొని చక్కగా ఉగాది నాడు ఈ పచ్చడి తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఈ షడ్రుచులతో కూడుకున్నటువంటి జీవితం ఎట్లా ఉంటుంది. అన్ని సుఖాలు ఉన్నటువంటి వాడికి ఏటాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలుగుతాడు. అటువంటి అనుభవం ఈ ఉగాది పచ్చడితో వస్తుంది. ఒకప్పుడు ఉగాది పండుగ అంటే మస్తు సంబరంగా ఉంటుండే. మంచిగా కుండ తీసుకొచ్చి ఆ కుండను మంచిగా ఏమంటారు, మంచిగా పూజలు అవన్నీ చేసి కుండలకు రంగేసి పచ్చడి తీసి దేవునికి పూజ చేసి మంచిగా గొప్పగా ఘనంగా జరుపుకునేటోళ్ళము ఉగాది పండుగ. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమన్నా అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు ఏమన్నా ఉగాది మారినట్టు అనిపిస్తున్నదా గురువు? సాంప్రదాయం ప్రకారం అయినా ప్రతి వాళ్ళు కూడా దాదాపు పాటించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి మన సాంప్రదాయం మర్చిపోతున్నా కూడా మన వాళ్ళు కొంతమంది పెద్దలు ఉన్నారు, అరే అట్లా కాదురా మన సాంప్రదాయం ఇది, కాబట్టి మన సాంప్రదాయాన్ని పాటించాలని వాళ్ళను ఎంకరేజ్ చేసి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉగాది పండుగ అంటే మంచి తీర్థం లెక్క, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు చూస్తున్నాం ఈ కోకోకోలా, స్ప్రైటులు, మజాలు ఇవన్నీ వచ్చి పడ్డాయి మొత్తం మీద. అసలు ఆ తీర్థం కూడా కోసం తెలియకుండా అయిపోయింది పరిస్థితి. ఇక లోకం ఇట్లా ఎందుకు తయారైంది అంటారు గురువు గారు? అంటే వాస్తవం చెప్పాలంటే ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి లేనటువంటి రోగాలు తెచ్చిపెట్టుకోవడం కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు బయటకు పోండి, మన ఇంట్లో చక్కటి పిండి వంటలు చేసి పెడుతుంది అమ్మ, కానీ వీడేం చేస్తాడు, ఆ పిండి వంటలు తిండు, బయట ఉండేటువంటి చిప్స్ తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఏవి వాటి పేర్లు కూడా నాకు సరిగా తెలియవు. బర్గర్లట, ఇవేంటమ్మా పిజ్జాలు, బర్గర్లు, వాటికి ఎక్కువ అవి తిన్న దగ్గర నుంచి అనారోగ్యమే పెరుగుతుంది. కానీ వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈనాడు. ఇప్పుడు అదే జోష్ అయిపోయింది, ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది లోకం అంతా. అదే మనం చక్కగా పానకం తాగితే శ్రీరామునికి పానకం పోస్తాం. పానకం ఏంటి, సలవ చేసే పదార్థం. అలాగే మన ఉగాది పచ్చడి అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి సకల రోగాల నివారణి ఉగాది పచ్చడి. దాన్ని వదిలిపెట్టి వీడు బయట దొరికేటువంటి పదార్థాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఉగాది పండుగ చరిత్ర ఇట్లుంటే, ఉగాది పండుగ అంటే మనందరు గుర్తొచ్చేది పంచాంగం. తాత, అవ్వ, మన్మడు, కోడలు ఇట్లా కుటుంబం మొత్తం పోయి హనుమన్ల గుడి కాడ కూర్చొని మంచిగా సంబురంగా మొత్తం పంచాంగం వింటారు. అసలు పంచాంగం అంటే ఏంది, అసలు పంచాంగంలో ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లా చెప్తారు అనేది చాలా మందికి తెలియదు గురువు గారు. ఇక ఆ ముచ్చట మావల కోసం జర. పంచాంగము అంటే 5 అంగములు కలిగింది. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము. ఈ వీటితోనే మన జీవితం అంతా కూడా ఉండేటువంటి మంచి చెడులన్నీ తెలిసేటువంటి ఈ వీటి వల్లే. కాబట్టి మనం పంచాంగ శ్రవణం వింటేనే
ఉన్నటువంటి సకల పాపాలు, మనం చేసుకున్నటువంటి పాపాలు కూడా నశించిపోతాయి. అందుకని మనం ఉగాది రోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది వినడం అంటుంది చాలా ఉత్తమమైనటువంటి పని. ఇక మరి పంచాంగంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాశులు, ఇక మీ రాశి మా రాశి, ఇక నీకు ఇంత బలం ఉన్నది, నీకు ఇంత ఖర్చు ఉన్నది, ఇది అంతా ఎట్లా చెప్తారు? అసలు రాశి అనేటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది. జన్మ నక్షత్రం తెలియనటువంటి వాళ్లకు నామ నక్షత్రంతో మనం చూడటం జరుగుతుంది. అయితే జన్మ నక్షత్రంలో వచ్చినటువంటి జాతకం మీకు నామ నక్షత్రానికి రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు పుట్టామో ఆ నక్షత్రాన్ని, ఆ సమయాన్ని బట్టి మనం జాతక కుండలి వేయటం జరుగుతుంది. కానీ నామ నక్షత్రాన్ని బట్టి మనం చేసినట్లయితే మనం ఏదో పేరు పెట్టింటారు తల్లిదండ్రులు. ఇక్కడ పుట్టిన దానికి అక్కడ పెట్టిన నామానికి తేడా ఉంటుంది. కాబట్టి ఆ పేరును బట్టి మన జాతకం మారిపోతుంది. కాబట్టి మనం చూసుకోవాల్సింది అంటే ముఖ్యంగా పుట్టిన సమయము, పుట్టిన తేదీ, పుట్టిన ఊరు, ఈ 3 తీసుకొని చక్కగా మనం జాతకాన్ని లిఖించి. ముఖ్యంగా మా న్యూస్ 360 ప్రేక్షకుల కోసం మీరు ఒక 2 మరి రాశులు ఇదైతే ఉంటాయో మరి దానికోసం మీరు చెప్పాలని మొత్తం మీద అయితే నేను కోరుతున్నాను. ఇప్పుడు మిథున రాశి ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఒక 2 రాశుల కోసం మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి. మేషరాశి వారికి వచ్చేటప్పటికి నాయన 8 ఆదాయం, 14 ఖర్చు ఉంది ఈ సంవత్సరం. 8 ఆదాయం, 14 ఖర్చు. అయితే రాజపూజితం వచ్చేటప్పటికి 4, 3 అవమానం ఉంది. ఈ రాశి వారికి గురుడు వృషభంలో ఉన్నాడు, అంటే ద్వితీయంలో గురుడు. తర్వాత శని వచ్చేటప్పటికి ఏకాదశ స్థానంలో శని. తర్వాత ద్వాదశంలో రాహు, కేతు వచ్చేటప్పటికి షష్టమ స్థానంలో ఉన్నాడు. అందువలన వీళ్ళు ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. తర్వాత ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ గృహంలో శుభకార్యాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి మేషరాశి వారికి. తర్వాత వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి 2 ఆదాయం, 8 ఖర్చు ఉంది. ఉన్న పైసలు అన్ని ఇక మొత్తం అట్టే పోతాయి. తప్పదు మరి. ఇక వచ్చినది 7 రాజపూతం అయితే 3 అవమానం. ఈ రాశి వారికి కూడా ఇప్పుడు ఇట్లా రాజు అయ్యే అవకాశం ఉంటుంది గురుగారు. ఇప్పుడు అంటే ఇప్పుడు రాజభోగ్యం అని చెప్తారు కదా, ఇక రాజులు అయ్యే ఎక్కువ అవకాశం ఉంటాయి. అంటే అవమానాలు తక్కువ ఉంటే, అవమానాలు ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం తిట్టేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును, చాలా మంది ఉంటారు. తెలియకుండా పొగిడే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎప్పుడు మామూలు సహజంగా ఏంటంటే మన 10 మంది మంచి చెప్పుకున్నారంటే మన గురించి కనీసం ఒక 50 మంది యావిడెంట్లేరా అనేటువంటి వాళ్ళే ఉంటారు కదా. ఇక ఎట్లుంటది అంటే పప్పులో ఉప్పేసినట్టే ఉంటది. ఇక పప్పు ఏమో మొత్తం తిట్టుతున్నట్టు, ఉప్పేమో పొగుడుతున్నట్టు ఉంటది కథ అంతా. అదే పద్ధతిలో ఉంటుంది. తర్వాత వృషభ రాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు అని చెప్పాను కదా. ఆ తర్వాత ఈ రాశి వారికి జన్మంలో గురుడు, తర్వాత శని వచ్చేటప్పటికి దశమ స్థానంలో శని, 10వ శని, లాభంలో గురుడు రాహు ఉన్నాడు, కేతు వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నాడు. అందువలన వీళ్ళ కష్టం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కష్టం చేసుకుంటేనే ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. ఎవరికి? వృషభ రాశి వారికి. ఇక రాశుల ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ ఇంగ్లీష్ వచ్చి ఇక మొత్తం మీద పండిన గుడ్ బాయ్, మొత్తం మీద గుడ్ నైట్, ఇవన్నీ ఇవి అయిపోయినాయి. జనవరి, ఫిబ్రవరి ఇవి. మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి నాయన. ఎంతసేపటికి నేను అంటుంటా, ఇంగ్లీషు విద్య కంటే కూడా ముందు మనది నేర్చుకొని తర్వాత ఆ విద్య నేర్చుకోవాలి. ఎందుకంటే బతకటం కోసం అది ముఖ్యమైంది. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవటం కోసం మన విద్య ముఖ్యం. కాబట్టి మన విద్య వచ్చిన తర్వాత రెండవ విద్యకు పోయినట్లయితే వీడు సాంప్రదాయం తెలుస్తుంది, గౌరవ మర్యాదలు అనేవి వీడికి ఎక్కువ ఉంటాయి. ఎవరికి? మన విద్య ముందు నేర్చుకున్న వాడికి. ఇప్పుడు సమస్య వచ్చి ఎక్కడొచ్చి పడ్డది అంటే ముందుగల ఏప్రిల్ దినం అంటే మొత్తం మీద ఏప్రిల్ నెల అంటే మొత్తం అందరికి ఎరికే. కానీ ఇది మన తెలుగు సంవత్సరం పేరు ఎప్పుడు అంటే ఒక్కరు చెప్పరు. ఇక మరి ఆ తెలుగు సంవత్సరం పేరు ఏంది? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు మనకు మొత్తం సంవత్సరాలు 60 అంటే 60 సంవత్సరాలు అయితే మనకు ఒక ఆహుతి. అలా అశ్విని మొదలుకున్నది ప్రభవ మొదలుకొని చక్కగా
తిథులు, వారాలు, నక్షత్రాలు వీటన్నిటి కొంచెం మొత్తం 52 వారాలు అయితే మనకు సంవత్సరం పూర్తి అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు సంవత్సరానికి వచ్చేటప్పటికి మనకు ఇట్లా 60 సంవత్సరాలు వేస్తే ఒక ఆకృతి తిరుగుతుంది. అది ఇప్పుడు పోయిన ఏడాది చూస్తే కాలం సర్వజిత్ ఇక కాలం శోభకృత నామ సంవత్సరం. శోభకృత నామ సంవత్సరం. ఇక అప్పుడు కాలం సరిగ్గా కాలే, మొన్న పంటలన్నీ ఎండిపోయాయి, మొత్తం రైతులందరూ ఆగమాయి. ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది? ఈ సంవత్సరం అంతా కూడా ఎర్రటి ధాన్యాలు, ఎర్ర పంటలు, ఎర్ర భూములు బాగా పండుతాయి. కుజుడు రాజైనటువంటి కారణంగా సస్యాధిపతి కూడా కుజుడే. అందువలన ఎర్ర ధాన్యాలు, ఈ ఎర్రటి పన్న ఇవి ఎక్కువ పండుతాయి. అలాగే పువ్వులు, పళ్ళకు మంచి ఇది ఉంటుంది. ధరలు వచ్చేటప్పటికి ధరలు కూడా సామాన్యంగా ఉంటాయి. ధరలు కొంచెం తగ్గేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు మనం పోయిన ఏడాది కంటే అప్పుడు చూసినాం, ఆ కరోనా కాలం వచ్చి పాపం అందరూ ఆగమైపోయే పరిస్థితి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమన్నా అట్లా కష్టకాలము, అట్లా ఏమన్నా రోగాలు వచ్చే అవకాశం ఉన్నదా? రోగాలు ఏం లేవు కానీ రాజకీయంగా మన వాళ్ళు చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కుటిల రాజకీయం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అంటే రాజకీయ నాయకులు వాడి మీద వీళ్ళ మీద చెప్పుకోవటమే తప్ప వీళ్ళకు సరైనటువంటి ఇది లేకుండా రాజకీయాన్ని నడుపుతారు. అందువల్ల కొద్దిగా ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మొత్తం మీద ఇది ఈ రోజు పంచాంగము చూసిరు కదా. మనకు తెలియని ముచ్చట్లు గురువు గారు అయితే మన ముంగడికి ఎన్నో తీసుకొచ్చిండు. నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇక ధన్యవాదాలు గురువు గారు, మాకు ఇంతటి విలువైన సమయాన్ని, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా న్యూస్ 360 ప్రేక్షకుల కోసం ఇంతటి చక్కటి సమాచారం ఇచ్చిద్దు. ఇక మీకు ధన్యవాదాలు. ఈ 360 ఛానల్ వాళ్ళకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయ్యా ఈ 360 ఛానల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. చూసిరు కదా, ఉగాది మొత్తం మీద పండుగ దినం నాడు మనకు ఎన్నో తెలియని ముచ్చట్లు అయితే ఒక గురువు గారి ద్వారా మీ ముంగలకైతే తీసుకొచ్చిన. ఇట్లనే మీరు మన న్యూస్ 360 ఛానల్ ఆదరించాలి, మనం ఎంతో ముందుకు ఎదగాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు మళ్ళొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఎలక్షన్లల్లో లీడర్లు అంటే ఎట్లుంటారు చెప్పుండి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. కానీ ఒక లీడర్ అట్లా కాదు, మొత్తం మీద ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మళ్ళా అంత గెలుపు కోసమే ముందే పెద్ద లీడరు. ఆ లీడర్ ఎవరు అనుకుంటున్నారులే, ఇక మీరే చూడుండ్రి. ఈ ముచ్చట తెలిస్తే మేము ఊట నడుస్తాం, ఈటల సారు బాటల అంటారు. ఎందుకంటారా, సారు ప్రచారం సారు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. అవతల పాటోలను తిట్టింది లేదు, అవతల పాటోలను కొట్టింది లేదు. ఇయో గిట్లా సారు కోసం సారు గొప్పతనం చెప్పుకుంటున్నాడు. ముందుగల్లా మంత్రి కాబట్టి వాళ్ళకి ఎక్కడో కాడ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మొట్టమొదటిసారి నేనే గాంధీ హాస్పిటల్ పోయి ఆ పిల్లగాంతో మాట్లాడి, నేను బతికించుకుంటాం బిడ్డ, నువ్వేం భయపడకని చెప్పి, దేశంలోనే మొట్టమొదటిసారిగా కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మంత్రి నేనే కావచ్చు. ఆ సంవత్సరం మొత్తం నేను తప్ప ఎవరు కనపడబోతున్నప్పుడు అగ్గో ఇన్నర్ గదుల్లో కరోనా కష్టకాలంలో ఎట్లా ఆదుకున్నా ఎట్లా పనిచేసినా అని చెప్పబట్టే అటెన్క మోడీ సారు కోసం గీ తీరులో చెప్పిండు. 500 ఏళ్ల క్రితం పోయితే ఎవడైనా పట్టించుకున్నాడా? రాజీవ్ గాంధీ గారు పోయి నిజమే ఇక్కడ అయోధ్య, ఈ అయోధ్యలో రామ మందిరం ఉండే అని చెప్పి శిలాన్యాసం చేసిన తప్ప గుడి కట్టలే. గుర్తుపెట్టుకోండి, శిలాన్యాసం చేసిన, భూమి పూజ చేసిన కానీ గుడి కట్టలేదు. ధైర్యం సరిపోలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో నా దేశానికి అరిష్టం కావద్దని, నా దేశం సుభిక్షంగా ఉండాలని రామాయణాన్ని కట్టించి ప్రతి ఇంటికి మీకు అక్షింతలు పంపించింది. అలా ప్రతి గల్లీలో జై శ్రీరామ్ నినాదాలతో మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నది మన దేశం. అగ్గో ఇన్నర్ గదుల్లో మోడీ సారు గొప్పతనం, బీజేపీ పార్టీని మళ్ళొకసారి గెలిపించాలి అనబట్టే అటెన్క కాంగ్రెస్ పార్టీని గీ తీరులో అరుచుకున్నాడు నిదానంగా నిమ్మలంగా. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు చేస్తే గీస్తే మేం చేయాల్సింది ఎవరు చేయరు. ఇలా బీఆర్ఎస్ కోట్ వేసినాడు ఏమైపోతాడు? ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు వేసేసి చూడలేదా మనం? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? మళ్ళా యూపీలోనే ఓడిపోతే గిట్ట వచ్చి పోటీ చేస్తారు వాళ్ళు. వట్టిగా
డబ్బల గురకలాలు వేసినట్టు మాటలు చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీతో అయ్యేదేమి లేదు. అది ఇక్కడ ఒక కర్ణాటక ఇక్కడ మిల్కు అంటాం తప్ప ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలి, ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు మన బాగు మనమే రాసుకునే అవకాశం కాబట్టి అందరికందరం మనం బయటికి పోవాల్సిందే, ఓటు వేయాల్సిందే. మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడంలో మీ ఆశీర్వాదాన్ని కోరడానికి వచ్చినాం కాబట్టి మీరందరూ నిండు మనసు ఆశీర్వించాలని కోరుతూ కమలం పువ్వు గుర్తు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని కోరుతూ. అగ్గో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీని ఎంత నిమ్మలంగా అరుచుకున్నాడు. ఇట్లా ఎవ్వరు జోలి కోతలేడు, ఒకరిని ఒక మాట అంటలేడు. సారు గెలుపు కోసం సారు బాగానే కష్టపడుతున్నాడు. రాత్రనక పగలనక బాగానే ప్రచారం చేస్తున్నాడు. మళ్ళా ఇవాళ దేశంలో ఉన్న ఆడబిడ్డలు ఇంత ఎదిగిన దేశంలో టాయిలెట్ కూడా లేదని చెప్పి భావించి ఇలా 12 కోట్ల ఇళ్లలో మొట్టమొదటిసారిగా టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎవరు స్వచ్ఛ భారత్ కింద ఎవరు చేసిండ్రు? వారే చేసిండ్రు. చూడాలనుల్లో సారు నిదానము, సారు ప్రధానము, సారు ప్రచారము ఎన్ని ఓట్ల మెజారిటీ తెచ్చి పెడుతుందో ఏమో. ఎట్లా పోతివే చెల్లి అమ్మ గుర్తుకు రాలేదా తల్లి, ఎట్లా పోతివే చెల్లి నాయన గుర్తుకు రాలేదా తల్లి. ఇక ఈ ముచ్చటింటే ఇట్లనే అంటారు మీరు కూడా. ప్రేమ కోసం ఇక మొత్తం మీద అవ్వయ్యని విడిచిపెట్టి పాయ్. అవ్వయ్యనేమో చిన్న బాధపడతలేరు ఓ గీడైతే. పాపం ఈ తండ్రిది గోస అంటే గోస కాదు. ఎంతో కష్టపడి పెద్దగా చేస్తే, ఎంతో ఇష్టపడి ప్రేమ అనురాగాలతోని పెంచితే అయ్యవ్వలను కాదని ప్రేమ మాయల పడి ఇంట్లో చెప్పకుండా లేచిపోయిందంట. ఇంకేమున్నది చెప్పుండ్రి. అయ్యా అవ్వ గీ తీరులో గోసపడ్డారు. అమలారా బిడ్డలారా, నా బిడ్డను బీటెక్కొని మంచి కాలేజీలో చదివిస్తా. అమలారా అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. సూషిర్ గదుల్లో లేచిపోయిన ఆమె తల్లిదండ్రి ఎట్లా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారో. ఎంతో కష్టపడి పెద్ద కాలేజీలో కూడా చదివిపిస్తున్నారంట. నువ్వు ప్రేమ మాయల పడి గింత కథ అయింది. మళ్ళా అమలారా అక్కలారా అయ్యలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళ పొలిసాటి చేసిర్రు. అమ్మలారా బిడ్డలారా, నా బిడ్డను బీటెక్కొని మంచి కాలేజీలో చదివిస్తా. అమ్మలారా అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా అమ్మలారా బిడ్డ, ఇట్లాంటి భక్తులు మీరు బతకగలి తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి అన్నట్టు ఇది ఎన్నో అనుకోగలరులో మన సిరిసిల్లనే అయ్యింది. ఇంట్లో చెప్పకుండా పోయేసరికి అయ్యకు మస్తు బాధ అనిపించినట్టున్నది. ఇక నాకు బిడ్డ లేదు అని చెప్పి మొత్తం మీద గీ తీర్ల ఫ్లెక్సీ కొట్టించిండు. ఓ దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా అక్కలారా, నా బిడ్డ పోయింది. సూషిర్ గదుల్లో అయ్యవ్వ ఎట్లా బాధపడుతున్నారో ఈ వార్త అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. చాలా మంది మస్తు బాధపడుతున్నారు. ఇప్పుడు ఫోన్లు వచ్చి కొంత ఖరాబ్ అవుతున్నది. లోకమంతా ఈ లవ్ గివ్వు అని చెప్పి ఇంకో కొంత ఖరాబ్ అవుతున్నది. పాపం ఈ పెద్ద మనుషులకు ధైర్యం చెప్పాలని చెప్పి మద్దతు తెలుపుతున్నారు అందరూ. అయ్యలారా అమ్మలారా బిడ్డ, ఇట్లాంటి భక్తులు మీరు బతకగలి తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. మొన్న కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ పెట్టింది. జనం కోసం ఒక ముచ్చటనన్న మాట్లాడినారా? మొత్తం మీద మా కేసీఆర్ సార్ని తిట్టిర్రు, మా మోడీ సార్ని తిట్టిర్రు అని ఇలా బీజేపీ లీడర్లు ఇటు బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టిర్రు. మరి ఏమన్నారు కాంగ్రెస్ నాయకులను, ఎట్లా తిట్టిర్రు, ఏం సంగతి ఇక అరుచుకుందాం పండి. రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ చేశారు. రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో వేద్దామనే ప్రయత్నం చేస్తారు కదా. ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి ఈ పెద్ద మనిషిని జైలు వేయాలి. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్. ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, కార్పొరేట్స్ భయపడుతున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. అయ్యా రాహుల్ గాంధీ, మీ నాయకుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా విచారణ? మన్మోహన్ సింగ్ గారిని చేసిర్రా? ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద?
అగ్గో ఇన్నర్ గదుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పిండట. మరి ఆయన మీద ఎందుకు విచారణ చేయలేరు అనబట్టే అటెనక వీడియో చూపించిగో గీ తీర్లార్చుకున్నాడు. మేము ఇది అనేది ఏంటంటే చేయండి, ఇప్పుడు విచారణ చేయండి, నిష్పాక్షికంగా విచారణ చేయండి, రాజకీయ విచారణ కాదు, అందరినీ విచారణ చేయండి, ట్రాయ్ని అడగండి. అవునా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా, ఇక్కడ జరిగితే ఎందుకు ఇలా ఈ పార్టీలో ఈ కేసులో ట్రాయ్ని ఎందుకు పెట్టలేదు, టెలికాం ప్రొవైడర్స్ ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని మాకు అనుమానం వస్తున్నది. ఏది నిజమో తెలుస్తుంది ఏది వాళ్ళ. సారు చెప్పింది నిజమే. నువ్వు రాజకీయాలకు అతీతంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయాల్సిందే, దొంగలెవరు బయట పడాల్సిందే. అటెనక ఇదే జనజాతర సభలో సీఎం సారు మోడీ సార్ను అరుచుకున్నాడు కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు, ప్రాంతాల మధ్యలో చిచ్చు, భాషల మధ్యలో చిచ్చు, ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండు నరేంద్ర మోడీ. అన్న నమో అంటే నమ్ముతే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజైతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు. ఇన్నర్ గదుల్లో సీఎం సారు పిఎం సార్ను ఎట్లా అరుచుకున్నాడు, ఇట్లా మోడీ సార్ను అరుచుకున్నాడో లేదో అట్లా మహేశ్వర్ రెడ్డి సార్కు మస్తు బాధ అయినట్టున్నది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఓ గీ తీర్లు అరుచుకున్నాడు సీఎం రేవంత్ సార్ను. నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి విషయం? ముందొచ్చి బడే బాయ్ అని చెప్తివి, మొన్న వెళ్ళి బడే బాయ్ నేను చోటే బాయ్ నువ్వు బడే బాయ్ అంటివి. ఇంతకు ముందు కదా సోనియా గాంధీని దయ్యమని ఇప్పుడు దేవతను కొలుస్తున్నట్లు నిన్న బడే బాయ్ అని చెప్పేసి నిన్ననే అని ఇలా మళ్ళీ నమ్ము అంటే నమ్మించి మోసమంటావు. అరే నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తాను ఇవ్వలేదు, నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తా, 4,000 రూపాయలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, క్యాలెండర్ ప్రకారం నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో మొన్నటికి మొన్న చెప్పి ఈ రోజు మాట తప్పినటువంటి నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడే స్థాయి అని ఇదని అడుగుతున్నా. ఇన్నర్ గదుల్లో అప్పుడు మోడీ సార్ను బడే బాయ్ అంటివి, ఇప్పుడేమో మోసగాడు అంటివి. గిదేం పద్ధతి గిదేం లెక్క అని చెప్పి అరుచుకోబట్టే అటెనక జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ, అవో దానికోసం గీ తీర్లు అరుచుకున్నాడు. వాళ్ళు ఈ రోజు అదే చెప్తా ఉన్నాను, ఏవైతే అమలుకు నోచుకోలేనటువంటి హామీలను ఈ రోజు ముందు పెట్టి ఏదో ఒక రకంగా మేము తెలంగాణలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో అదే రకంగా దేశంలో కూడా అధికారం రావడానికి ఈ మేనిఫెస్టో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఇంట్లోనే మరి డిజైన్ అయినట్టు కనపడుతున్నది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోనే నేను ఇట్లా అన్ని అబద్ధాలతో చెప్పినా ఏదో ఒక అధికారంలోకి వచ్చినా మనం ఇట్లనే అబద్ధాలు చెప్తామని చెప్పి నోటికి వచ్చింది. మహిళకు 1,00,000 అంటాడు, ఉద్యోగాలు అంటాడు, నిరుద్యోగ వృత్తి అంటాడు, ఏది దోస్తే అది మాట్లాడుతున్నటువంటి మరి ఈరోజు మేనిఫెస్టోలో ఏ కొంచెమైనా నిజం ఉన్నదా, ఏ కొంచెమైనా వాస్తవం ఉన్నదా, అది ఎక్కడన్నా కూడా మన బడ్జెట్కి పొందన ఉన్నదా, దేశ బడ్జెట్కి రేపు ఇచ్చేటువంటి అమలు కానీ అమలుకు నోచుకోలేనటువంటి బడ్జెట్కి మన పొందుతుందని అడుగుతున్నాం. ఇన్నర్ కదా జాతీయ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి సారు ఇంట్లోనే తయారయ్యిందేమో అని అనుమానం వస్తున్నదంట సారుకు. చూడాలే మళ్ళా ఈ ముచ్చట మీద కాంగ్రెస్ లీడర్లు ఏమంటారో ఏమో. ఎమ్మెల్సీ కవితక్కకి సంవత్సరం జర అటు ఇటే ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఏ పని చేసినా అడ్డం తిరుగుతా ఉన్నదుల్లో. మరి తిహార్ జైలు ఉన్నది, మరి మధ్యంతర బెయిల్ కావాలని నా చిన్న కొడుకు పరీక్షలు ఉన్నాయి, ఇక నేను లేకపోతే రాయడు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసింది. మళ్ళా విచారణ అయ్యింది. మొత్తం మీద అయితే బెయిల్ ఇచ్చిందా ఇయ్యలేదా ఏం సంగతి ఓసారి చూడుండ్రి. ఎమ్మెల్సీ కవితక్కకు ఖతర్నాక్ షాక్ ఇచ్చిందుల్లో కోర్టు. మా చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయి, నేను లేకపోతే పరీక్షలు పర్ఫెక్ట్గా రాయడు, అందుకే జర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేస్తే చల్ ఇప్పటికే అలా కొడుకు 7 పరీక్షలు రాసిండు, ఇప్పుడు ఆయనతో బెయిల్ ఇస్తే సాక్ష్యాలను కింద మీద చేసి సాక్ష్యాలను చంపే అవకాశం ఉన్నది, బెయిల్ ఇవ్వద్దు, మమ్మల్ని జర బేజారు చేయొద్దు అని చెప్పి కోరింది ఈడీ.
ఇట్లా అలమాట ఈలమాట ఇన్న కోర్టు బెయిల్కు నిరాకరించిందుల్లో. ఈ ముచ్చట ఇట్లుంటే మార్చి 26 తారీఖు సంది మంగళవారం దాకా 14 రోజుల కస్టడీ అయిపోతుందో కవితక్క తిహార్ జైలు కోయి. అందుకే రేపు కోర్టు ముందు హాజరుపరుస్తారు. మళ్ళా చూడాలి కవితక్క కస్టడీ ఖతమవుతున్న యాల కోర్టు ఏం తీర్పిస్తుందో ఏమో. ఆంధ్రలో టక్కాపర్ రాజకీయం శురువైందులో అన్న మోసగాళ్ళకే మోసగాడంటే అన్ననే మంచోడు, నువ్వే మొత్తం మీద చంద్రబాబు సార్తోని చేతి కలిపి అటు ఇటు చేస్తా ఉన్నావు అని చెప్పి సజ్జల సారు నువ్వు మాట్లాడేందయ్యా, మొత్తం మీద నేను రాజన్న బిడ్డను, ఇక నువ్వు నన్ను అట్లా తిడతావు అని చెప్పి టక్కాపర్ లడాయి అవుతున్నదులో సజ్జల సారుకు షర్మిలక్కకు నడమ. మరి లడాయి ఏడ శురువైంది ఏం సంగతి ఇక చూడుండ్రి. ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నాం? సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను పేడ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా? చెయ్యి గుర్తు షర్మిలమ్మకు, ప్యాన్ గుర్తు సజ్జల సార్కి అయితే టక్కబర్ లడాయి నడుస్తున్నదుల్లో. మన ఊర్లలో కొట్లాడితే దుమ్మెత్తి ఎట్లా పోసుకుంటారో ఒకరి మీద ఒకరు అట్లనే ఆరోపణలు చేసుకుంటున్నారు. మళ్ళా ముందుగా సజ్జల సారు ఏమన్నాడో ఈనుండ్రి. ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు ఆ తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం ఎంపిన వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వేరే అజెండా వచ్చి వ్యక్తిగతమైన అజెండా, అది కూడా ఆమె అజెండా అని కనిపించట్లా. చంద్రబాబు అజెండా ఏదో అది ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అనాల్సి వస్తుంది. అగ్గో ఇన్నర్ గదుల్లో చంద్రబాబు సార్తోని చేతి కలిపి లాభపడాలని చూస్తున్నారు అనబట్టే. ఈ ముచ్చట మీదనే షర్మిలమ్మ అయితే శంగు నెగిరింది సజ్జల సారు మీదికి. మరి ఏమన్నదో ఈనుండ్రి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్. దాంట్లో నన్ను పేడ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ ఆర్టిస్ట్ అంట, రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ ఆర్టిస్ట్ అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట. ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతుంది. అగో ఇన్నర్ గదుల్లో ప్యాకేజీలు తీసుకొని మమ్మల్ని సోషల్ మీడియాలో పలసన చేసినావు అనబట్టే. అటెనక మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా గిట్లనే నా మాట్లాడేది అని చెప్పి ఓ గీ తీర్ల గరమయ్యిందుల్లో. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా మీ ఆడవాళ్ళు డబ్బులు తీసుకొని అన్ని చేస్తారా అని మేము అనగలం. కానీ మేము అలా అనం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇన్నర్ గదుల్లో ఇట్లా షర్మిలమ్మకు సజ్జల సార్కు నడుమ టక్కబర్ లడాయి అవుతున్నది. ఈ ముచ్చటిన్నోళ్ళు ఒకటే మాట అంటున్నారు. ఇంకా ఎలక్షన్ల ప్రచారం షురు కాకముందే గీ తీర్ల తిట్టుకుంటున్నారు. మళ్ళా ఓట్ల పండుగ వచ్చేసరికి ఇంకెంతగానో తిట్టుకుంటారో ఏమో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.